ఇదేంటి ఇప్పుడొచ్చింది? ఏమే, నీకేమైనా 2 జడలేసి స్కూల్కి పంపించానా? గంట కొట్టంగానే ఇంటికి తిరిగి రావడానికి? పెళ్లి చేసి అత్తారింటికేగా పంపించింది. అస్తమాన రాకు, అసహ్యంగా ఉంటుంది. అకేషన్ లేకుండా వెకేషన్కి వచ్చినట్టు ఏంటే నువ్వు? అమ్మా, ఏమైందిరా ఏడుస్తున్నావు? మా అత్త వాళ్ళు పంపించట్లేదు బయటకి ఎక్కడికి. సమ్మర్ కదే, కాలు బయట పెడితే కందిపోతామని పంపించట్లేదు. అయినా అలాంటి అత్తగారు దొరకటం ఎంత అదృష్టమో తెలుసా? పంపించడం లేదంటే అలా పంపించడం కాదు, నన్ను బయటకి ఎక్కడికి పంపించట్లేదమ్మా. పెళ్లికి ముందు కాళ్ళు కందిపోకుండా చూసుకుంటామంటే ఏమో అనుకున్నా, కానీ ఇలా అని కల్లో కూడా ఊహించలేదు. ఇలానే ఉంటే కొన్ని రోజులకి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి చచ్చిపోతున్నాం, భయం అవుతుందమ్మా. అయినా మీ అత్తగారు అంత స్ట్రిక్ట్ అయితే ఇక్కడికి ఎలా వచ్చావు? నేను బయలుదేరేటప్పుడు మా అత్తగారు హాస్టల్ వార్డెన్ లో వాకిటి దగ్గర కూర్చో ఉన్నారు, అందుకే గోడదోకొచ్చా. ఏంటి, గోడ దూకొచ్చావా? అవునమ్మా, ఒక అమ్మాయి పెళ్లికి ముందు గోడ దూకితే ప్రేమించిన వాడి కోసం అని అర్థం, అదే పెళ్ళైక దూకితే ఫ్రీడమ్ కోసం అని అర్థం అమ్మా. అయినా మెడలు గోడలు దూకటానికి ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చిన ఫ్యామిలీనా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏముంది?